హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. లిక్కర్ స్కామ్లో నిన్న రెండవ ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన చాలా క్లియర్గా వచ్చింది. కానీ నిందితుల లిస్టులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకా ఎందుకు రావటం లేదు? ఇప్పటి వరకు ప్రిలిమినరీ ఛార్జ్షీట్ అయిపోయింది, అడిషనల్ ఛార్జ్షీట్ అయిపోయింది, ఇంకా ఫైనల్ ఛార్జ్షీట్ మిగిలింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిందితుల లిస్టులో ఎప్పుడు చేరతారు? ఆయనకు నోటీసులు ఎప్పుడు విచారిస్తారు? ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే, అంతా బిగ్ బాస్ చేశాడండి. మరి ఆ బిగ్ బాస్ని అదుపులోకి ఎప్పుడు తీసుకుంటారు? ఈ చర్చ మాత్రం చాలా కీలకంగా ఉంది. దాని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, నిన్న రెండో ఛార్జ్షీట్ని ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది సిట్ లిక్కర్ కేసులో. అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో వచ్చింది, దీంట్లోనూ వచ్చింది. కానీ ఆయన్ని నిందితుల లిస్టులో ఎప్పుడు చేరుస్తారు? ఆయన నోటీసులు ఎప్పుడు విచారిస్తారు? ఆయన ఎందుకు అదుపులో తీసుకోవటం లేదు? ఆయన్ని ఎవరైనా పెద్ద మనుషులు కాపాడుతున్నారా, పాత కేసులో కాపాడినట్టు అనేది చాలా మందిలో వస్తున్నటువంటి చర్చ. దానికి ఏం చెప్తారు? ప్రైమరీ ఛార్జ్షీట్ వేసినటువంటి 3 వారాల తర్వాత ఇప్పుడు అడిషనల్ ఛార్జ్షీట్ పడింది. ఇప్పుడు అది 305 పేజీలు, ఇది 125 పేజీలు, ఒక 16-17 వాల్యూమ్స్తో ఇచ్చారు. సెప్టెంబర్లో ఫైనల్ ఛార్జ్షీట్ వేస్తారంటున్నారు. అంటే అది వేసే లోపు జగన్మోహన్ రెడ్డికి నోటీసులా? అంతిమ లబ్ధిదారు ఫిక్స్ అయ్యాడా? జగన్మోహన్ రెడ్డిని టోటల్గా ఈ అడిషనల్ ఛార్జ్షీట్ ఫిక్స్ చేసిందా? ఈ లోపే ఆయన అరెస్టు తప్పదా? ఇవన్నీ మామూలు అందరూ జనం చెప్పుకునేటటువంటి ప్రశ్నలు, సమాధానాలు, చర్చ. అవి పక్కన పెడితే ఈ అడిషనల్ ఛార్జ్షీట్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు మరో మాజీ ఐఏఎస్, ఐపీఎస్ జైలుకి వెళ్తున్నారా? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఐఏఎస్ జైల్లో ఉన్నారు. ఎవరు? ధనుంజయ రెడ్డి. మరో ఐఏఎస్ని జైలు పిలుస్తోందా? ఐఏఎస్ ఎవరు సార్? అజయ్ కల్లం. ఇప్పుడు అజయ్ కల్లమే వీళ్ళిద్దరిని సిఫారసు చేశాడని, A2, A3గా ఉన్నటువంటి ఆ వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, వాళ్ళిద్దరి నియామకాలు అజయ్ కల్లం ప్రతిపాదనలతో జరిగాయని. రైల్వేస్లో ఉన్నాడు వాసుదేవరెడ్డి, అతని డిప్యుటేషన్ మీద తీసుకొస్తే ఒక 2 పోస్టులు అతనికి ఆఫర్ చేశారు. ఏది? అటు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి, రక్షిత తాగునీరు కార్పొరేషన్ ఎండిగా పెట్టమంటే ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన మామూలాడా? ఏది? వీళ్ళ యొక్క ప్లాన్ ముందే పసిగట్టినట్టున్నాడు, ఇతన్ని రక్షిత తాగునీటికి వేశాడు. డ్రింకింగ్ కార్పొరేషన్కి వేస్తే జగన్మోహన్ రెడ్డి ఎలా ఒప్పుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి సారీ ఆల్రెడీ 3 days బ్యాకే ఆయన అపాయింట్మెంట్ అయిపోయింది అన్నాడు, బేవరేజెస్ కార్పొరేషన్ వేసామన్నాడు. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యాడు. చీఫ్ సెక్రటరీ చేయాల్సిన పనులు సీఎం ఎలా చేస్తారు? ఆయన తెలియకుండా 3 రోజుల కింద అపాయింట్మెంట్ కావటం ఏంటి అసలు? ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు నువ్వు? మే 30, 2019 మే 30 నువ్వు ప్రమాణ స్వీకారం చేసి 21 రోజుల్లో లిక్కర్ పాలసీ మార్చేశాడు. అంటే ఏంటి? నువ్వు అసలు నీ అధికారమే మద్యం మోహం. సిట్ చెప్పిందే మాణిక్యం ఠాగూర్ కూడా చెప్పాడు. మాణిక్యం ఠాగూర్ ఏమన్నాడు? దీని మాస్టర్ మైండు అసలు మిథున్ రెడ్డి కాదు, మిథున్ రెడ్డి కేవలం పావు మాత్రమే, మాస్టర్ మైండ్ దీనికి మిస్టర్ అండ్ మిసెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఎవరు? మాణిక్యం ఠాగూర్, ఎంపీ, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి. సిట్ ఇంకా మిసెస్ జోలికి వెళ్ళా. సిట్ ఏం చేస్తోంది? మిస్టర్ జగన్మోహన్ రెడ్డినే ఫిక్స్ చేస్తోంది. ఇప్పుడు మనం అనుకున్నాం అజయ్ కల్లం మరి విచారణకు వస్తారా? అజయ్ కల్లం వాంగ్మూలం ఇస్తాడా 164? లేకపోతే అప్రూవర్గా మారతాడా? అరెస్ట్ అవుతాడా? ఆల్రెడీ వివేక హత్య కేసులో కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. అవును, మాకు 5 గంటలకే తెలుసు అన్నది. జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళాడు, మేడంతో మాట్లాడాడు, కిందకు వచ్చాడు, బాబాయ్ నోమోర్ అన్నాడు. అంటే ప్రపంచానికి వివేక హత్య కేసు తెలియక ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసని కదా ఇప్పుడు సునీత అంటోంది, అజయ్ కల్లం అంటోంది. ఇక్కడ అజయ్ కల్లం అరెస్ట్ అయితే మరి మరో మాజీ ఐఏఎస్, లేకపోతే ఇంకో ఐపీఎస్ పేరు వినపడుతోంది. ఎవరు? ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్పై విడుదలై ఉన్న సీతారామాంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు మళ్ళా జైలా లిక్కర్ కేసులో. పిఎస్ఆర్ ఆంజనేయులు, ధనుంజయ రెడ్డి, లేకపోతే బాలాజీ గోవిందప్ప, వాసుదేవరెడ్డి, వీళ్ళంతా తాడేపల్లి మరి ఆ అపార్ట్మెంట్లో సిండికేట్లతో భేటీలు. ఇవాళ గూగుల్ టేక్అవుట్ ద్వారా టవర్ లొకేషన్ల ఆధారంగా పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏం పని? ఫలానా 2024 జనవరి 21, 22, 23 ఆ తేదీలతో సహా ఆయన ఎవరెవరితో ఎప్పుడెప్పుడు కలిశాడు, మొత్తం ఆధారాలు ధ్వంసం చేసిందే
పిఎస్ఆర్ ఆంజనేయులని. ఈ నోట్ ఫైల్స్ ఇవన్నీ కూడా ధ్వంసం చేయటం వెనుక పాత్ర అతందే అంటున్న నేపథ్యంలో మరి పిఎస్ఆర్ ఆంజనేయులు మళ్ళీ ఈ కేసులో జైలా. అసలు ఇంకొక విషయం, ఎవరు ఈయన బాలాజీ గోయిందప్ప, అసలు ఆయన కొన్న ఆస్తులు ఇవాళ బయటకు వచ్చాయి. మనీ ట్రయల్ ఏది, ఆధారాలేవి, అసలు ఇది కేసే కాదన్నారు నిన్నటి దాకా. మనమేమనుకున్నాం మనీ ట్రయల్, మరి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి 5 కోట్లు వచ్చాయి. డికార్ట్ లాజిస్టిక్స్ లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ఆర్కి ఎలా వస్తాయి? అవును, లోకేష్ కూడా అదే సవాల్ చేస్తే ఎవరు దాని గురించి మాట్లాడలే. పెద్దిరెడ్డి ఎందుకు మాట్లాడలేదు అని అడిగారు. 5 కోట్లు అది మిథున్ రెడ్డి ముడుపులు తీసి పక్కన పెట్టు. ఇవాళ మరి మనీ ట్రయల్ వాసుదేవరెడ్డి అకౌంట్లో నుంచి 11 లక్షలు కృష్ణమోహన్ రెడ్డి అకౌంట్లోకి ఎలా వచ్చాయి? అవును, కృష్ణమోహన్ రెడ్డి నీకు ఓఎస్డి, ధనుంజయ రెడ్డి నీ సీఎంఓ కార్యదర్శి, బాలాజీ గోయిందప్ప నీ సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్. మొత్తం జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యాడంటే ఇక్కడే ఫిక్స్ అయిన దీంట్లో ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి మరొక అంశం అడిషనల్ ఛార్జ్ షీట్లో ఏమొచ్చింది నీకు? ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రెజరర్. వై శ్రీ కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోసే అధికారి ఆయన. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికిందే మద్యం డబ్బుల మీద. ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెసా లిక్కర్ కాంగ్రెసా? ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అనాలా, బేవరేజెస్ కాంగ్రెస్ అనాలా? నాకు అర్థం కావటంలా. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి మీకు కోశాధికారిగా ఉండటం ఏంటి? ఆయన బ్యాంకు ఖాతాలో డబ్బులతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చులా? ఇప్పుడు ఐప్యాక్ ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా మరేంటి? వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓట్ల కొనుగోళ్లకు వాడిన డబ్బు మద్యం డబ్బు అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా 300 కోట్లు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టారన్నారు. అందుకే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అవి కాదు, ఇవాళ అసలు మొత్తం ఇతనే ఆ పార్టీ కోశాధికారి అనేది ఇప్పుడు అడిషనల్ ఛార్జ్ షీట్ బయట పెట్టిందంటే, మొన్న మనం ఏం చూసాం? సింగయ్యను చంపిన ఆ కారు ఎవరి పేరు మీద ఉంది? కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు సింగయ్యను తొక్కింది, రెండపాళ్ల పర్యటనకు వెళ్తూ ఆ తొక్కి చంపిన కారు కూడా కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద ఉన్న నేపథ్యంలో టోటల్గా జగన్మోహన్ రెడ్డి ఇందులో ఫిక్స్ అయిపోయాడు. దీంట్లో నుంచి ఆయన బయటకు వచ్చే ప్రసక్తే లేదు. కాకపోతే అరెస్ట్ ఎప్పుడు, ఏది నోటీసులు ఎప్పుడు అందుతాయి? ఈలోపు మరి ఐఏఎస్ అరెస్ట్ అవుతాడా, ఐపీఎస్ అరెస్ట్ అవుతాడా? జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఏదో వెడ్డింగ్ డే, మ్యారేజ్ డే ఎప్పుడు? ఇప్పుడు సెప్టెంబర్లోనే ఇప్పుడు అన్నారు, సెప్టెంబర్ 28. అప్పటికల్లా జైలు ఖాయం అంటున్నారు. అప్పటిదాకా ఆగుతారా, ఈ లోపే ఎత్తుతారా చూడాలి. థ్యాంక్స్.